హలో మిత్రులారా, మిమ్మల్నందరినీ మళ్ళీ చూడడానికి నేను సంతోషిస్తున్నాను మరియు నా ఛానల్ అడోరబుల్ అక్షాకి స్వాగతం. నేను మరియు మా నాన్న కొత్త దశావతార్ సిరీస్ని ప్రారంభించామని చెప్పడానికి నేను చాలా థ్రిల్గా ఉన్నాను. అక్కడ నేను విష్ణువు యొక్క ప్రతి అవతారం గురించి ప్రత్యేక వీడియోలో కవర్ చేస్తాను. ఈ రోజు నేను విష్ణువు మొదటి అవతారం గురించి మాట్లాడతాను, మత్స్య, చేప. పుట్టుకకు కారణం: హయగ్రీవ రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచాడు. తల్లిదండ్రులు: మత్స్య విష్ణువు యొక్క ప్రత్యక్ష అవతారం, కాబట్టి అతనికి మానవ తల్లిదండ్రులు లేరు. ఉద్దేశ్యం: వేదాలను వెలికితీయడం మరియు మానవాళిని గొప్ప ప్రళయం నుండి రక్షించడం. కథ: మత్స్య అనేది విష్ణువు యొక్క మొదటి అవతారం, అక్కడ అతను ఒక పెద్ద చేప రూపాన్ని తీసుకున్నాడు. పురాణాల ప్రకారం ఒక గొప్ప జలప్రళయం ప్రపంచాన్ని ముంచబోతోంది. విష్ణువు మత్స్య రూపంలో మను మహర్షికి ప్రత్యక్షమై పెద్ద పడవను నిర్మించమని సూచించాడు. మత్స్య అప్పుడు మనువు, సప్తఋషి, 7 మంది మహారుషులు మరియు అన్ని రకాల మొక్కలు మరియు జంతువులను సురక్షితంగా తీసుకువెళ్లి పడవను నడిపించాడు. రాక్షసుడు దొంగిలించి సముద్రంలో పోగొట్టుకున్న పవిత్ర వేదాలను కూడా మత్స్యుడు తిరిగి పొందాడు. విజయాలు: మత్స్య పవిత్ర గ్రంథాలు మరియు ఋషులు, జ్ఞానం యొక్క కొనసాగింపు భరోసా. ముగింపు: వరద తగ్గిన తరువాత మత్స్య వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. పాఠం: జ్ఞానం మరియు ధర్మాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యత మరియు సవాళ్లను ఎదుర్కోవడంలో అనుకూలత మరియు స్థితిస్థాపకత అవసరం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీకు ఇష్టమైన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ అడోరబుల్ అక్ష సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరినీ నా తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా మరియు నవ్వుతూ ఉండండి మిత్రులారా. ప్రస్తుతానికి బై.